టాపిక్ వెళ్ళిపోదాం సార్. విశాఖ నుంచే పరిపాలన, 3 రాజధానులే మా విధానం. మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మంటలు పుట్టిస్తుంది అన్నారు. మంటలు, ఆ మేనిఫెస్టో మంటలు పుట్టించటమేమో కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నేతలకి మంట పుడుతుంది అనేటువంటిది ఇప్పుడు అందుతున్నటువంటి విషయం. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఒక అద్భుతంగా తీసుకొస్తారు, ఒక అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు, అద్భుతమైనటువంటి మేనిఫెస్టో రాబోతుంది అనేటువంటి దాంతో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఆత్రంగా చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక్కసారిగా వైఎస్ఆర్సిపి పార్టీ గ్రాఫ్ని ఢమాల్ అని పడేసింది. ఆ ఢమాల్ అని పడేయటం వెనక మనం మూడే అంశాలని ఇక్కడ చూపించవచ్చు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో ఫస్ట్ సరే రాజధానికి సంబంధించిన సబ్జెక్ట్ పక్కన పెట్టినా ముందు వాళ్ళు చెప్పినటువంటి నవరత్నాలు, ఎవరు వైసీపీ చెప్పినటువంటి నవరత్నాలు. అసలు ప్రస్తుతం పింఛన్ 66 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తున్నారు. ఆ పింఛన్కి సంబంధించి 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయలకి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేశారు. ఏది ఇప్పుడు మేనిఫెస్టో ద్వారా. అంటే 2 దఫాలుగా పెంచుతానన్నారు. అంటే 250 రూపాయలు ఎప్పటికీ 2029 నాటికి. అంటే ఇప్పుడు 3,000 అందుకుంటున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 3,500 అందుకోవటానికి 2029 పడుతుంది. అంటే వాళ్ళకి పెరుగుతుంది 250, 2.5 సంవత్సరానికి, 250 తర్వాత లాస్ట్కి. మరి అదే గనక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 4,000 రూపాయలు పెన్షన్, అంటే 66 లక్షల మందికి. అది కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు. అంటే ఆ గ్యాప్ మనం 3,000 నుంచి 3,500 కౌంట్ చేసి, అలాగే 3,000 నుంచి 4,000 కనుక కౌంట్ చేస్తే అంటే 5 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి 12 నెలలు, 5 సంవత్సరాల మీద 60 నెలలు. 60 నెలలు మనం ఆ గ్యాప్ చూస్తే అంటే 3,500 రూపాయలు తీసుకుంటే అంటే 60 నెలలు అంటే 1,000 రూపాయల కాడికి గ్యాప్ వస్తుంది. దాన్ని బట్టి ఎంత వ్యత్యాసం అంటే 3,500 ఎప్పటికీ 2029 నాటికి. మరి ఇక్కడ ఒక్క పెన్షన్ విషయంలోనే అంత డిఫరెన్స్ వస్తూ ఉంది. మరి దాని విషయంలో మరి ప్రజలు ఎలా ఆలోచిస్తారనేటువంటిది కూడా చూడాలి. ఇక వాటితో పాటు అంటే ఇది చాలా కీలకమైంది ప్రజలకు సంబంధించింది. అంటే ఒక నెలకి 1,000 రూపాయలు తేడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్కి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పెన్షన్కి. అది కూడా ఏంటి, అదొక అంశం. రెండో అంశం, ఎవరికైతే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అని చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి అదే 5,000 కొనసాగిస్తామనే విధంగా వాళ్ళు మేనిఫెస్టోలు ప్రకటించారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో అంటే వారు ప్రకటించిన దాంట్లో ఏం చెప్పారు, ఇంకా మేనిఫెస్టో రాలేదు, 10,000 అని చెప్పారు. 10,000 అని చెప్పారు. అంటే 60 నెలలకి దాదాపు, అంటే ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా ఆ వేరియేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నెలకు 5,000 రూపాయలు వేరియేషన్ కనిపిస్తుంది ఎక్కడ, వాలంటీర్ల విషయంలో. వీటితో పాటు జగనన్న అమ్మఒడి పథకం 15,000 నుంచి 17,000 చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా తెలుగుదేశం పార్టీ అది 20,000 చేస్తాననిద్దా, 20,000 చేస్తాననేది తెలియదు. బట్ అక్కడ కూడా ఆ డిఫరెన్స్ రాబోతా ఉంది. అంటే అది కూడా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మరి మేనిఫెస్టోలో ప్రైస్ ఎంత అనేది ఇంకా ప్రకటించలేదు. అంటే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అక్కడ ఇద్దరు కుటుంబంలో ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు, అది ఇద్దరికి వర్తించే విధంగా చేస్తామన్నారు. ఇక యువతకి ఇచ్చేటువంటి ఉద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించున్నారు. అంటే కూటమి ప్రకటించినటువంటి దాంట్లో చూస్తే. అదేవిధంగా రైతులకి ఇచ్చేటువంటి దాంట్లో 13,500 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు వైసీపీ, దాన్ని 16,000 చేస్తున్నారు. అంటే 2,500 పెరుగుతుంది సంవత్సరానికి. కానీ ఇక్కడ ఏదైతే కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 20,000 రూపాయలు పెంచుతామని చెప్పని వాళ్ళు ప్రకటించారు. అంటే ప్రతి దగ్గర కూడా ఎంతటి వ్యత్యాసం. ఒక ఈ
ఓన్లీ ఈ మెయిన్ స్కీమ్స్లో చూసుకుంటే. ఇక అంటే ఉచితాలు మంచిది కాదు, ఉచితాలు ఎప్పుడూ కూడా అది నష్టదాయకమైన అంశమే. కానీ ఉచితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఎవరైతే పబ్లిక్ నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం వలన వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా వాళ్ళని వృద్ధి చేయటం కోసం ఉపయోగపడవచ్చు. కానీ ఇలా పోటీపడి ఇచ్చేదానికంటే కూడా వాళ్ళని కూర్చోబెట్టి తిండి పెడతామనే దానికంటే కూడా వాళ్ళని ఉపాధి పరంగా వాళ్ళకి బిజినెస్ పరంగా లేదా ఎంప్లాయ్మెంట్ పరంగా విద్యపరంగా వైద్యపరంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తామని చెప్పడం అనేటువంటిది ఒక మంచి ఉద్దేశం, అది మంచి లక్షణం. కానీ వాటికంటే ప్రభుత్వాలన్నీ కూడా ఈ విషయంలోనే పోటీ పడుతున్నాయి. సరే, దీన్ని సమర్థించట్లేదు, కానీ ప్రజలకు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఇది అవసరం అనేటువంటి దాంట్లో పాలకులు వెళ్తున్నారు కాబట్టి సరే, అదొకటి.